లైన్ అనేది తీసేస్తాం. నెక్స్ట్ చూసినారంటే ఏముంది, రౌండ్ అనే ఆప్షన్ ఉంది. రౌండ్ అంటే ఫిల్లెట్ అంటారు. ఫిల్లెట్ సెలెక్ట్ చేసుకుంటాను. రౌండ్ మీకు ఏ ఎడ్జ్కి అయితే ఫిల్లెట్ క్రియేట్ అవ్వాలో ఆ ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా ఫిల్లెట్ రేడియస్ ఎంత కావాలని అడుగుతుంది. ఎల్లో కలర్ని క్లిక్ చేసి రేడియస్ అన్న మార్చుకోవచ్చు, లేకపోతే డబుల్ క్లిక్ చేసి 30 mm రేడియస్ కావాలా 30 ఇచ్చి ఎంటర్ ఇచ్చినారంటే ఆటోమేటిక్గా ఫిల్లెట్ అనేది క్రియేట్ అవుతుంది. కంట్రోల్ పట్టుకొని మీకు ఎన్ని ఎడ్జెస్ అయితే కావాలో అన్ని ఎడ్జెస్ని క్లిక్ చేసుకున్నారంటే ఆటోమేటిక్గా ఫిల్లెట్స్ అనేది క్రియేట్ అవుతా వస్తుంది. మీకు ఎంత రేడియస్ కావాలో అంత రేడియస్తో ఫిల్లెట్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కింద అలానే చూసినారంటే ఆటో రౌండ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆటోమేటిక్గా మనం ఏదైతే ఎడ్జ్ సెలెక్ట్ చేసామో అది వదిలేసి మిగతా అన్ని ఫిల్లెట్ అవుతుంది. లేకపోతే ఏది ఎడ్జ్ సెలెక్ట్ చేయకుండా డైరెక్ట్గా ఓకే చేసినారంటే అన్ని ఎడ్జెస్ ఫిల్లెట్ అయిపోతాయి. చూడండి ఆటో రౌండ్ అనేది ఇది ఫుల్ అయిందంటే ఆటోమేటిక్గా అన్ని ఎడ్జెస్ అనేది ఫిల్లెట్ అయిపోతాయి. ఇప్పుడు చూసినారంటే మనకి రేడియస్ అనేది తక్కువ ఉంది. ఎడిట్ చేయండి, క్లిక్ చేసి ఎడిట్. ఇప్పుడు చూడండి ఇక్కడ సౌండ్ రేడియస్ పెట్టినాం కాబట్టి అన్ని సౌండ్ రేడియస్ వచ్చింది. మనం ఎక్కువ మార్చుకున్నామంటే ఒక 20 ఇస్తున్నాను. 20 రేడియస్తో అన్ని ఫిల్లెట్స్ అనేది క్రియేట్ అయిపోతుంది. చూసినారంటే అన్ని 20 రేడియస్. ఇది రెండు మాత్రం మనం ముందే పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ రేడియస్ ఉంటుంది. ఆటో రౌండ్లోనే చూడండి కంట్రోల్ Z ఇస్తున్నాను. ఒక సెకండ్. చూసినారంటే మళ్ళీ రౌండ్ కమాండే చెప్తున్నాను. ఏ ఎడ్జ్కి అయితే మీకు ఆల్రెడీ ఇంకా రౌండ్ ఉందా, కంట్రోల్ Z మళ్ళీ ఇస్తున్నాను. ఓకే, షార్ప్ ఎడ్జెస్ ఉంది. రౌండ్ అనే కమాండ్ తీసుకుంటున్నాను. ఏ ఎడ్జ్కి అయితే కావాలో ఆ ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసి ఇప్పుడు చూడండి ఇది ఆటోమేటిక్గా ఈ ఎడ్జ్ ఫిల్లెట్లో ఉంది కాబట్టి 2 ఎడ్జెస్ తీసుకునేసింది. ఇప్పుడు ట్రాన్సిషన్ మోడ్ అనే ఆప్షన్ ఉంది. ట్రాన్సిషన్ మోడ్ యాక్టివేట్ చేసుకుంటాను. లేకపోతే వేరే ఎడ్జ్ అనేది సెలెక్ట్ చేసుకొని మీకు ఇంకా నీట్గా అర్థమవుతుంది. రౌండ్లోకి వెళ్ళేసి ఈ ఎడ్జ్ సెలెక్ట్ చేసుకుంటాను. ఎడ్జ్ సెలెక్ట్ చేసుకొని ఫిల్లెట్ ఆటోమేటిక్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూసినారంటే ఇంకా మీరు సెట్స్లో చూసినారంటే ఇది ఓన్లీ ఒకే ఒక రేడియస్ మాత్రమే ఇస్తున్నాం. అలా కాకుండా నంబర్ ఆఫ్ రేడియస్ ఇవ్వాలి. ఇక్కడ ఒక రేడియస్ ఉండాలి, ఇక్కడ ఒక రేడియస్ ఉండాలంటే ఇక్కడ క్లిక్ చేసి రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసి యాడ్ రేడియస్ అనేది ఇవ్వండి. ఆటోమేటిక్గా ఇంకొక రేడియస్ క్రియేట్ అవుతుంది. ఇదంతా కావాలి, నాకు 20 కావాలా. చూడండి ఈ పక్క 20 ఉంది, ఆ పక్క 30 ఉంది. నాకు ఇంకొక రేడియస్ కావాలి. రైట్ క్లిక్ యాడ్ రేడియస్. ఇది కావాలంటే మీరు ఎక్కడ ఏ ప్లేస్లో కావాలి మీకు రేషియో పరంగా ఇవ్వండి. ఇది మొత్తం నాకు 1%, 0.5 ఇచ్చినారంటే మిడిల్లో వస్తుంది. మీకు ఎక్కడైతే కావాలో అక్కడ ఇవ్వండి. నాకు 0.5 ఇస్తున్నాను. 0.5 ఇచ్చి ఎంత రేడియస్ కావాలా మధ్యలో మీకు చూడండి మధ్యలో వచ్చేసింది. 0.5 అంటే ఎంత కావాలా, ఒక 10 కావాలనుకోండి. 10 ఇచ్చి ఎంటర్ ఇస్తాను. చూడండి ఇక్కడ 20, 10, 30 3 రేడియస్ అనేది క్రియేట్ అయింది. అలా మీకు ఎన్ని అయితే కావాలి. లేదు నేను రేషియో పరంగా వద్దు, రెఫరెన్స్ పరంగా మీకు ఏదైనా కావాలనుకుంటే ఇక్కడి నుంచి మార్చుకోవచ్చు. రేషియోనే బెస్ట్ ఐడియా. ఓకేనా, మీకు ఎలా అయితే ఫిల్లెట్ కావాలో అలా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఇచ్చినారంటే ఫిల్లెట్ అనేది క్రియేట్ అయిపోతుంది. నెక్స్ట్ అదే లాగానే ట్రాన్సిషన్ మోడ్ అనేది ఒక ఫిల్లెట్ ఉంటుంది. రౌండ్లోకి వెళ్తున్నాను. ఏ ఎడ్జ్ అయితే మీకు ఫిల్లెట్ కావాలో ఆ ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ట్రాన్సిషన్ మోడ్ యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకొని ట్రాన్సిషన్లోకి వెళ్ళారంటే ఇక్కడ చూడండి పింక్ కలర్లో ఒక బాక్స్ లా క్రియేట్ అయిందా కనిపిస్తుందా మీకు. అందులో మీకు ఏ సైడ్ అయితే ఫిల్లెట్ కావాలో ఆ సైడ్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినారంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ క్రియేట్ అవుతుంది. స్టాప్ అట్ రెఫరెన్స్ అనేది యాక్టివేట్ చేసుకొని ఏ ప్లేన్ని రెఫరెన్స్గా తీసుకోవాలి. నాకు ఈ ప్లేన్ని అంటే ఈ హాఫ్ అంటే మనం ఈ పక్క ఏ పక్క అయితే క్లిక్ చేస్తామో ఆ పక్క వదిలేసి మిగతా ఆపోజిట్ సైడ్లో ఫిల్లెట్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఆ హాఫ్ వరకే నాకు ఫిల్లెట్ కావాలనుకుంటే ట్రాన్సిషన్ మోడ్లో హాఫ్ వరకు ఫిల్లెట్ చేసుకుంటాం. అంటే రెఫరెన్స్ని బేస్ చేసుకొని ఓకే ఇచ్చినారంటే ఆ హాఫ్ వరకే రేడియస్ అనేది ఫిల్లెట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా, రౌండ్ మీకు నీట్గా అర్థమైంటుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం ఉంది చాంఫర్ అనే రౌండ్లో చూడండి. రౌండ్ ఆటో రౌండ్ అన్ని క్లియర్. ఓకేనా, నెక్స్ట్ చాంఫర్ క్లిక్ చేసుకుంటున్నాను. నాకు ఏ ఎడ్జ్కి అయితే చాంఫర్ కావాలో ఆ ఎడ్జ్ని క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా చాంఫర్ అనేది క్రియేట్ అవుతుంది. లెంత్ని మీరు ఈజీగా మార్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఈ పక్క ఉండే లెంత్ నాకు వేరే కావాలా, ఈ పక్క ఉండే లెంత్ వేరే కావాలంటే ఇక్కడ D ఉంది. అంటే ఒక డిస్టెన్స్ మార్చినారంటే ఆటోమేటిక్గా ఇంకొక డిస్టెన్స్ మారిపోతుంది. ఇప్పుడు ఇక్కడ 21.50 ఉంది. 20 పెడుతున్నాను. ఆటోమేటిక్గా ఇది 20 ఉంటుంది, ఆ పక్కకి 20 ఉంటుంది. అలా కాకుండా డిఫరెంట్ కావాలా. ఈ పక్క నాకు ఈ పక్క నాకు 10 కావాలా, ఈ పక్క 20 కావాలా. జస్ట్ సెకండ్ ఉండండి. చాంఫర్ ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకొని D1 × D2 యాక్టివేట్ చేసుకున్నాను. నాకు ఇక్కడ వేరే డిస్టెన్స్ కావాలా, ఇక్కడ నాకు 10 mm కావాలా, 10 ఇచ్చి ఎంటర్ ఇస్తాను. ఇక్కడ నాకు 15 కావాలా, 15 ఇచ్చి ఎంటర్ ఇస్తాను. డిఫరెంట్ డిస్టెన్స్తో చాంఫర్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అలా కాకపోతే యాంగిల్ ఒక యాంగిల్ ఒక డిస్టెన్స్ ఇవ్వచ్చు. నాకు ఒక 45 degrees ఒకటి కావాలా, 45 degrees 15 mm డిస్టెన్స్ కావాలా. చూడండి 45 degreesతో 15 mm డిస్టెన్స్తో క్రియేట్ అయింది. అది కూడా అవసరం లేదు నాకు. 45 ఆటోమేటిక్గా 45 యాంగిల్ తీసుకునేసి డిస్టెన్స్ ఒకటి. చూడండి యాంగిల్ అనేది మనం మార్చలేము, డిస్టెన్స్ మాత్రం మార్చుకోవచ్చు.
20 mm కావాలా 20 ఇచ్చేయండి. 45 అనేది ఫిక్స్డ్. ఇక్కడ యాంగిల్ అయితే మీరు 30 యాంగిల్ కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అది. 30 ఇచ్చేయండి ఇస్తాను. చూడండి ఈ రెండింటికి డిఫరెన్స్ అర్థమైంటుంది. నెక్స్ట్ O ఇంటూ O, D1 ఇంటూ D1 లాగానే ఆఫ్సెట్ ఇంటూ ఆఫ్సెట్. ఇది O అంటే ఆఫ్సెట్ 30 ఇచ్చేయండి ఇస్తాను. ఈ పక్క 30 mm ఆఫ్సెట్ అవుతుంది, ఈ పక్క 30 mm ఆఫ్సెట్ అవుతుంది. లేదు నాకు డిఫరెంట్ కావాలంటే O1 ఇంటూ O2, ఈ పక్కకి 20 mm ఆఫ్సెట్ అవ్వాలా, ఆ పక్కకి 15 mm ఆఫ్సెట్ అవ్వాలా ఇచ్చినామంటే ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటుంది. ఫిల్లెట్లో చూసినట్లే ట్రాన్సిషన్ మోడ్లో ఏ పక్క అయితే కావాలో ఆ పక్క క్లిక్ చేయండి. స్టాప్ అట్ రెఫరెన్స్ ప్లేన్ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే రెఫరెన్స్ ఏమీ లేదు, వేరే ఎడ్జ్ అనేది తీసుకునేసాం. అంటే ప్లేన్ ఏది రెఫరెన్స్ లేదు కాబట్టి ఆఫ్సెట్ ఏదైనా చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి నేను ఈ ఎడ్జ్ అనేది తీసుకుంటాను. చాంఫర్ ఈ ఎడ్జ్ని తీసుకుంటాను. ట్రాన్సిషన్ మోడ్ యాక్టివేట్ చేసుకొని మళ్ళీ క్లిక్ చేశాను. ఇందులో ఏదైనా ఒక పక్క క్లిక్ చేయండి. క్లిక్ చేసి స్టాప్ అట్ రెఫరెన్స్